రండి అప్పారావు గారు మేడం మేడం అలా అలా కొంచెం నువ్వు పట్టుకో. ఫోన్ చేసి వెళ్ళి చాలు చాలు. మాకు మొక్కలు అప్లోడ్ చేయమన్నారు అని చెప్పి 10 నిమిషం మొత్తం. ఇది కూడా అలా చేయాలి పాదులు. వాటర్ పోయి బాగు జస్ట్ అలా అంతే చాలు. పట్టుకున్నట్టు ఓకే. ఈరోజు నిడమానూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వనం మనం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శ్రీ శీలం రంగారావు గారు, అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి వెంకట్రావు గారు, అలాగే జనసేన కార్యకర్త శ్రీ హర్ష గారు, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, అలాగే గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బంది అందరము కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే 100 రోజుల్లో గ్రామంలో 500 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామస్తులు, అలాగే ఎన్జిఓస్, యువత కూడా ముందుకొచ్చి ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్కని దత్తత తీసుకొని ఆ మొక్కని పెంచి పెద్ద చేసి సమాజ హితానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి కాన్సెప్ట్లో భాగంగా తల్లికి మొక్క అంటే మనకొక మొక్క, అలాగే మన తల్లికి కూడా ఒక మొక్క నాటి ప్రతి ఒక్కరూ కూడా 2 మొక్కల్ని నాటి పోషించాల్సినటువంటి బాధ్యత, అలాగే విధానం కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. తద్వారా భవిష్యత్ తరాలకి మనం చక్కటి ప్రకృతిని ప్రసాదించేటువంటి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వనయజ్ఞంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నిడమానూరు గ్రామంలో వనం మనం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా, ఎందుకంటే వాతావరణంలో ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత తీవ్రతలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి మనం బయటపడాలంటే, అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేసి ఈ సమాజానికి మరి
పచ్చదనాన్ని, హరిత విప్లవాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామంలో గతంలో కూడా మరి మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ మొక్కలు నాటి పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ దాదాపు ఒక 500 మొక్కల్ని ఈ గ్రామంలో నాటి గ్రామాన్ని చక్కగా మంచి వాతావరణంలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.